बस। हेलो फ्रेंड्स, ये डकलिंग्स देखने के बाद मुझे डकलिंग्स पालने का शौक़ आया। तो फिर मैंने डकलिंग्स तो मेरे को मिले नहीं, तो मैंने सीमेंट के डकलिंग्स बनाए मेरे गार्डन में। उसके बाद मेरे को एग्स मिल गए, तो मैंने एग्स मुर्गी के नीचे तो मेरे बेबीज हैच हो गए। प्लीज़, ये 3 months की वीडियो है, डोंट स्किप दिस वीडियो, एंजॉय फुल। थैंक्स फॉर वाचिंग, प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब। थैंक्स फॉर वाचिंग मी, सपोर्टिंग मी। माशाल्लाह ओके, माशाल्लाह, नजर ना लगे। माय डकलिंग्स, माय स्वीट डक। My baby ducklings, my baby ducklings, my baby ducklings, my baby ducklings. One week అయింది ఫ్రెండ్స్, 1 week అయింది. 1 week డక్లింగ్స్ ఇది. వన్ వీక్ డక్లింగ్స్ ఇవి. మేమే ఇక్కడ మేయడానికి వస్తే మేము వేసుకున్నాం అనమాట, గుడ్లు పొదిగేసుకున్నాం. వాళ్ళని అడిగితే మా పొలాల్లోనే వచ్చాయన్నమాట. వేసుకున్నాము, గుడ్లు పొదిగేసుకున్నాం. వచ్చాయి పిల్లలు. 12 ఏమో పొదిగేస్తే ఈ 7 వచ్చాయి. ఒకటి గుడ్డులోనే పిల్ల చచ్చిపోయింది, ఒకటి పిల్ల బయటకు వచ్చాక చచ్చిపోయింది రాలేక. బాగానే కేర్ చేస్తాం, పర్వాలేదు. ఓకే, ఇలాగే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీడియోని మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. अस्सलाम वालेकुम, माशाल्लाह खैरियत से है सब कुछ, माशाल्लाह। अस्सलाम वालेकुम। ये मेरे 1 महीने के बेबी डकलिंग्स हैं। हेल्दी है, बहुत मुश्किल से विंटर सीज़न में ये लोग गंदगी बहुत करते हैं फ्रेंड्स। कभी कभी हम तो इनको नहला देते हैं। तकरीबन 15 दिन हो गए इनको नहला के, आज नहलाने के लिए छोड़ दिए। इनकी फूड मक्के का आटा, మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లవర్, తవుడు రైస్ ఫ్లోర్ కాదు, तवुड़ कोंडा, चावल के ऊपर की भूसी रहती नहीं, राइस वेस्ट। ఇది 1 month अपडेट फ्रेंड्स. प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब माय चैनल. थैंक्स फॉर वाचिंग. हेलो फ्रेंड्स, माय पेट डकलिंग update video. 1 month chicks, 1 month above chicks, baby ducklings. Please like, share and subscribe. Mashallah, say to mashallah. Bless my chicks, you bless my chicks, beautiful chicks, mashallah. One chick is dead. 7 chicks is అయితే 1 month above chicks ఫ్రెండ్స్. ఇవి డక్లింగ్స్, బేబీ డక్లింగ్స్. అప్డేటెడ్ వీడియో ఫ్రెండ్స్. ఇది అప్డేట్ వీడియో అయితే పూర్తిగా లాస్ట్ వరకు వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి నేను ఎగ్స్ తీసుకొచ్చి మా దగ్గర మేపుకోవడానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మా పొలంలోనే ఆగారనమాట. అయితే వాళ్ళ దగ్గర మా నాన్న తీసుకొచ్చి ఎగ్స్ నాకు ఇస్తే ఈ ఇంత వచ్చాయండి పిల్లలు. వాటిని నేను వచ్చేసి 12 గుడ్లలో 9 ఏమో వచ్చాయి. 9 నుంచి అలా చిన్నప్పుడే 1-2 చనిపోయాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి.
7 ఒకటి పెద్ద అయ్యాక చచ్చిపోయింది రీసెంట్గా. మీరు ఈ వీడియోని కంటిన్యూషన్లో ఫస్ట్ నుంచి చూస్తే 7 ఉంటాయి. ఇప్పుడేమో ఇన్ని అయ్యాయి. 9 నుంచి 8, 8 నుంచి 7, 7 నుంచి ఇప్పుడు 6కి వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోగా నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఇంకా అయితే మొత్తం పెద్ద సైజు మొత్తం ఇంకా ఎగ్స్కి వచ్చే వరకు వీడియో ఉంటుంది ఇది ఫుల్. ఓకే బాయ్, హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ. రోజులైతే అయింది స్నానం చేయించి. ఇవి కొంచెం గలీజ్గా తయారైపోయాయి, ఎందుకంటే ఇవి గబ్బు గబ్బు చేస్తాయి ఫ్రెండ్స్. అయితే వీటిని స్విమ్మింగ్కి వేసాను. ఇవైతే చిన్న బేబీస్ కదా, ఫెదర్స్ తడిసిపోయి మునిగిపోతాయి. మనం అక్కడ దగ్గరుండే వీటిని స్నానం చేయించాలి, లేకపోతే మునిగి చనిపోతాయి బేబీస్. ఎందుకంటే ఇవి వైల్డ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, పెట్ లవర్స్కి ఇది అద్భుతమైన వీడియో. ఓకే బాయ్, టేక్ కేర్, బాయ్. హలో ఫ్రెండ్స్, నీట్గా స్నానం చేసి పడుకోబెట్టేసాను. నీట్గా స్నానం చేసేసి దీంట్లో వేసాను దాటి వెళ్ళకుండా. ఇవి వాటర్లో ఎక్కువ ఆడడం వల్ల గలీజ్ అయిపోతూ ఉంటాయి. వీటికి ఎక్కువ అయితే నీళ్ళల్లోనే వడ్లు కానీ జొన్నలు కానీ ఏదైనా నీళ్ళల్లోనే వేయాలంట చిన్నప్పుడు. నేను ఇప్పుడు కొంచెం సపరేట్గా కూడా వేస్తున్నాను నీళ్ళల్లో కాకుండా. కాకపోతే నీళ్ళల్లో ఎప్పుడు ఇచ్చేయడం వల్ల గలీజ్గా అయిపోతున్నాయి ఇవి. చూసారా, దీనికి నేను కాటుక పెట్టాను. కాటుక కాదు, ఇది స్కెచ్ పెన్తో లైనర్ వేసాను. అయితే ఇవి దగ్గర 3 months చిక్స్. ఇవి అప్డేట్ ఇస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి డక్లిన్స్ 3 months బేబీస్. జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాను. వీటికి ఫుడ్ వచ్చేసి మనం గ్రీన్ వేయచ్చు. మళ్ళీ వచ్చేసి ఇప్పుడైతే దానా వేస్తున్నాను నేను. అంతకుముందు అయితే పిండి కలిపి వేసేది నీళ్ళలో, దానా కూడా నీళ్ళల్లో కలిపి వేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్గా వేసినా తినేస్తున్నాయి. వాటర్లో ఎక్కువగా ఉండి గలీజ్ చేసుకుంటూ ఉంటాయి. అయితే వీక్లీ ఒకసారి స్నానం చేపిస్తాను. ఈసారి కొంచెం లేట్ అయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నా బేబీ డక్లింగ్స్ అప్డేట్. 3 months చిక్స్. ఇది నేను ఎగ్ హ్యాచ్ చేసి ఆ తర్వాత పిల్లలు వచ్చింది. మొత్తం పూర్తి వీడియో ఉంది. కావాలంటే నా ఛానల్లో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఫ్రెండ్స్ చివరాఖరికి 4 మిగిలాయి. ఒకటేమో కుక్కో, పిల్లో, ముంగిసో ఏదో ఒకటి ఎత్తుకెళ్ళింది అలా బయట వదిలినప్పుడు. అందుకోసం అప్పటి నుంచి బయట వదలట్లేదు ఇంకా. ఇది లాస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం బాగానే ఎదిగాయి. ఇప్పుడేమో గుడ్లో పెట్టేదానికి ఇంకొక 1 month పట్టవచ్చు, 2-3 months పట్టవచ్చు. వాటితో పాటు ఇది కూడా పెరిగింది. ఓకే ఫ్రెండ్స్, please support my channel. Thanks for watching. Please like, share and subscribe. Thanks for supporting me.